ఈ రోజు మనం 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్ లో భాగంగా 21st క్లాస్ లో ఉన్నాము. ఈ 21st క్లాస్ లో ఈ హ్యావ్ అండ్ హ్యాజ్ అనే పదాలను మనం తెలుసుకోబోతున్నాము. హ్యావ్ అండ్ హ్యాజ్ ని మనం ఇంగ్లీష్ లో చాలా ఫ్రీక్వెంట్ గా చాలా వెరైటీ ఆఫ్ యూజెస్ తో యూజ్ చేస్తుంటాం. అంటే ఇట్ హ్యాస్ వేరీడ్ యూజెస్ అండ్ యూసేజెస్ ఇన్ ఇంగ్లీష్. మనకు ఈ హ్యావ్ అంటే మామూలుగా ఈ హ్యావ్ ఫార్మ్స్ లో మనకు ప్రజెంట్ లో అయితే హ్యావ్ హ్యాజ్ ఉంటుంది, పాస్ట్ లో అయితే హ్యాడ్ ఉంటుంది. సో హ్యావ్ అంటే మనకు ఐవి యూదే ఉన్నప్పుడు హ్యావ్ ని ప్రజెంట్ లో యూజ్ చేస్తాము. హీ షీ ఇట్ ఉన్నప్పుడు హ్యాజ్ ని ప్రజెంట్ లో యూజ్ చేస్తాము. మళ్ళీ చెప్తున్నాను, హ్యావ్ కి హ్యాజ్ కి తేడా లేదు, రెండు కూడా మనం ప్రజెంట్ లోనే యూజ్ చేస్తాము. సో దీని ఉపయోగం ఏంటి అంటే ఏదైనా ఒక విషయాన్ని నేను కలిగి ఉన్నాను, కలిగి ఉండుట అనే చెప్పే సందర్భంలో మనం ఈ హ్యావ్ ని హ్యాజ్ ని ఉపయోగిస్తాము. హ్యావ్ కి హ్యాజ్ కి పాస్ట్ ఫామ్ ఏంటో మీకు బాగా తెలుసు. హ్యావ్ కి హ్యాజ్ కి పాస్ట్ ఫామ్ హ్యాడ్. అంటే ఒకప్పుడు నేను కలిగి ఉన్నాను అని చెప్పినప్పుడు మనం హ్యాడ్ ని ఉపయోగిస్తాము. అండ్ ఈ హ్యావ్ హ్యాజ్ తర్వాత మనం కనుక ఒకవేళ వర్బ్ కాకుండా నౌన్ ని యూజ్ చేస్తే, నౌన్ అంటే ఏంటి, ఏదైనా నేమ్ ఆఫ్ ఏ ప్లేస్, థింగ్ ఆర్ సంథింగ్ ఏదైనా కావచ్చు, ఒక పర్సన్ నేమ్ కావచ్చు, ఒక ప్లేస్ నేమ్ కావచ్చు, ఒక వస్తువు నేమ్ కావచ్చు. ఈ వీటిని యూజ్ చేసినప్పుడు మనకు నేను కలిగి ఉన్నాను అన్నట్టు వస్తున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యావ్ హ్యాజ్ ఎప్పుడు ఉపయోగించాలి అని అంటే ఏదైనా ఒక విషయం నేను కలిగి ఉన్నాను, మేము కలిగి ఉన్నాము, వారు కలిగి ఉన్నారు, మీరు కలిగి ఉన్నారు, అతడు కలిగి ఉన్నాడు, ఆమె కలిగి ఉన్నది, అది లేదా ఇది కలిగి ఉన్నది అని చెప్పాలనుకోండి, అప్పుడు మనము ఈ హ్యావ్ ని హ్యాజ్ ని ఉపయోగిస్తాము. సో ఈ హ్యావ్ హ్యాజ్ కి ఫాస్ట్ ఫామ్ మనకు హ్యాడ్ అని డిస్కస్ చేసాం కదా. దీని పక్కన కనుక నౌన్ యూజ్ చేస్తే, నౌన్ యూజ్ చేసి చెప్తే నేను కలిగి ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వాచ్ ఉంది, నేను వాచ్ని కలిగి ఉన్నానని చెప్పాలి. ఐ హ్యావ్ ఏ వాచ్ అంటే నాకు వాచ్ ఉంది, కలిగి ఉన్నాను అని చెప్పాల్సిన అవసరం లేదు, వాచ్ ఉంది. నాకు ఒక మార్కర్ ఉంది, ఐ హ్యావ్ ఏ మార్కర్. నాకు ఒక క్లాస్ ఉంది, నేను క్లాస్కి వెళ్ళాలి, అక్కడ క్లాస్ ఉంది, నేను వెళ్ళాలి, ఐ హ్యావ్ ఏ క్లాస్ అంటాము. రేపు మాకు కాలేజ్ ఉంది, వి హ్యావ్ కాలేజ్ అంటాము. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే హ్యావ్ హ్యాజ్ రెండు ప్రజెంట్లోనే ఉపయోగిస్తాము. కాకపోతే దీనికి పాస్ట్ ఫామ్ అయినటువంటి హ్యాడ్ అన్నింటి సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఐ వి యూ దే హీ షీట్ అన్నింటికి మనము హ్యాడ్ని ఉపయోగిస్తాము. అంటే ఈ హ్యాడ్ అనేది మొత్తం అన్నింటికి కలుపుకొని మనకు పాస్ట్లో వస్తుంది. కాకపోతే ఈ ప్రజెంట్లో అయితే హ్యావ్ హ్యాజ్ని మనం ఎలా ఉపయోగించాలంటే ఐ వి యూ దే ఉన్నప్పుడు హ్యావ్ యూజ్ చేయాలి, హీ షీ ఇట్ ఉన్నప్పుడు హ్యాజ్ యూజ్ చేయాలి. ఓన్లీ పాస్ట్ ఫామ్కి మాత్రమే ఈ హ్యాడ్ యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నేను. చూడండి, ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ వీ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్ అన్నాను అంటే మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంత అర్థం. ఇక్కడ తెలుగులో రాశాను చూడండి. యూ హ్యావ్ ఏ మొబైల్, మీకు ఒక మొబైల్ ఉంది అని చెప్పాలనుకోండి, ఐఫోన్ ఉంది అని చెప్పాలనుకోండి మీ దగ్గర, యూ హ్యావ్ అన్ ఐఫోన్ అని చెప్తుంటాం అన్నట్టు. హీ హ్యాజ్ ఏ పెన్, అతని దగ్గర ఒక పెన్ ఉంది, అతని వద్ద ఒక పెన్ ఉందని చెప్పినప్పుడు అతని దగ్గర ఉంది కాబట్టి హీ హ్యాజ్ ఏ పెన్. మరి ఇక్కడ హీది వచ్చినప్పుడు హ్యాజ్ ఎందుకు వచ్చింది అని అంటే హీ షీ ఇట్ వచ్చినప్పుడు హ్యాజ్ యూజ్ చేయాలి, ఐ వి యూ దే వస్తే హ్యావ్ యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ మనం నౌన్ యూజ్ చేస్తున్నాము, ఇక్కడ మనం వర్బ్ యూజ్ చేయట్లేదు, మీరు దీన్ని గమనించాలి. మనం ఇక్కడ వర్బ్ని యూజ్ చేయట్లేదు, యాక్షన్ డూయింగ్ వర్డ్ని మనం యూజ్ చేయట్లేదు, ఆ యాక్షన్ ఫామ్ని యాక్షన్ వర్డ్ని మనం యూజ్ చేయట్లేదు. ఓన్లీ మనము నేమ్ ఆఫ్ ఏ ప్లేస్, థింగ్ ఆర్ సంథింగ్ మనం చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఓన్లీ మనం నౌన్స్ యూజ్ చేస్తున్నాము. నౌన్స్ అంటే ఏదైనా ఒకటి నామవాచకం, నేమ్ అన్నట్టు. దీనికి మార్కర్ అనే పేరు ఉంది కాబట్టి మార్కర్, వాచ్ అనే పేరు ఉంది కాబట్టి వాచ్ అంటాం. నాకు ఒక కారు ఉందని చెప్పడానికి ఐ హ్యావ్ ఏ కార్ అంటాం. నాకు ఒక బంగ్లా ఉంది కాబట్టి బంగ్లా అంటాం. నాకు ఒక సమస్య ఉంది కాబట్టి ఐ హ్యావ్ ప్రాబ్లం అంటాం. సో నాకు తలనొప్పి లేస్తుందని చెప్పడానికి ఐ హ్యావ్ హెడేక్ అంటాము. సో నాకు పంటి నొప్పి లేస్తుందని చెప్పడానికి ఐ హ్యావ్ పెయిన్ ఇన్ మై టీత్ ఆర్ ఐ హ్యావ్ పెయిన్ ఇన్ మై టూత్ అని చెప్తుంటాం అన్నట్టు. సో షీ హ్యాస్ 2 సిస్టర్స్, ఆమెకు 2 చెల్లెళ్ళు ఉన్నారు, లేకపోతే అక్కలు ఉన్నారు, లేకపోతే అక్క చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పడానికి మనం హ్యాజ్ని ఉపయోగిస్తున్నాం. ఎందుకు మరి హ్యాజ్ వచ్చింది? హీ షీట్ వచ్చినప్పుడు ప్రజెంట్లో హ్యాజ్ ఏ వస్తుంది. అదే హై వి యూ దే ఉంటే హ్యావ్ వస్తుంది. వీ హ్యావ్ ఏ మీటింగ్, మనకు గంట తర్వాత మీటింగ్ ఉంది, లేదా మనకి ఇప్పుడు మీటింగ్ ఉందని చెప్పాలనుకోండి, నవ్ వీ హ్యావ్ ఏ మీటింగ్. ప్రస్తుతం మనకు ఒక మీటింగ్ ఉంది, వీ హ్యావ్ ఏ మీటింగ్. కానీ ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది, లేదా ఇప్పుడు మీటింగ్లో ఉన్నామని చెప్పడానికి, లేకుంటే మాకు ఇప్పుడు మీటింగ్ ఉంది అని చెప్పడానికి వీఆర్ హ్యావింగ్ ఏ మీటింగ్ అని కూడా చెప్పచ్చు. వీఆర్ హ్యావింగ్ ఏ మీటింగ్ అంటే ప్రతిసారి హ్యావ్ని యూజ్ చేసి మేము కలిగి ఉన్నామని మాత్రమే కాకుండా ఇంకా డిఫరెంట్ యూజర్స్ కూడా ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు నేను స్నానం చేస్తాను అని చెప్పాలనుకోండి,
ఐ హ్యావ్ ఏ బాత్ అంటాం. నేను తింటానని చెప్పడానికి ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అంటాం అన్నట్టు. సో నేను తింటాను, తీసుకుంటానని చెప్పడానికి టేక్ బదులు మనం ఏం చేస్తాము, హ్యావ్ని ఉపయోగిస్తాం. ఐ టేక్ బాత్ అనే బదులు ఐ హ్యావ్ ఏ బాత్ అంటాము. ఐ హ్యావ్ ఏ షవర్ అంటాము. ఐ హ్యావ్ ఏ వాష్ అంటాము. లేదా నేను ఇప్పుడు తింటానని చెప్పడానికి ఐ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, ఐ హ్యావ్ సప్పర్, ఐ హ్యావ్ డిన్నర్, ఐ హ్యావ్ లంచ్ అంటాము. సో ఆల్రెడీ నేను తినేసాను అని చెప్పాలనుకోండి ఐ హ్యాడ్ అని ఉపయోగిస్తాము. అంటే కలిగి ఉన్నాను అనే మాత్రమే కాకుండా ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి వీటికి, ఈ హ్యావ్కి. ఎలా అంటే హ్యావ్ ఏ గుడ్ డే, హ్యావ్ ఏ గుడ్ జర్నీ, హ్యావ్ ఏ నైస్ డే అని చెప్తుంటారు. అంటే హ్యావ్ ఏ గుడ్ ఇయర్ అని చెప్తుంటారు. అంటే దాని అర్థం ఏంటి, అక్కడ కలిగి ఉండటానికి కాదు, దీనికి చాలా మీనింగ్స్ ఉంటాయి. ఆ మీనింగ్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, చిన్న విషయము, ఏదైనా ఒకటి కలిగి ఉండుట, ప్రస్తుతం కలిగి ఉండుట అయితే హ్యాజ్ యూజ్ చేస్తాము. ఐవి యూదే ఉంటే హ్యావ్ యూజ్ చేయాలి. హీ షీ ఇట్ ఉంటే హ్యాజ్ యూజ్ చేయాలి. అండ్ ప్రజెంట్ పొసెషన్ అని చెప్పి ఇక్కడ ఇంగ్లీష్లో రాశాను, అంటే ప్రస్తుతం కలిగి ఉండటం అని అర్థం. ఒకవేళ గతంలో కలిగి ఉన్నాను అని చెప్పడానికి హ్యాడ్ని యూజ్ చేస్తాము. భవిష్యత్తులో కలిగి ఉంటాను అని చెప్పడానికి షెల్ హ్యావ్, విల్ హ్యావ్ యూజ్ చేస్తాము. భవిష్యత్తులో కలిగి ఉంటానని చెప్పడానికి సింపుల్గా షెల్ విల్ కాబట్టి షెల్ విల్ తీసుకుంటాము, దానికి హ్యావ్ యూజ్ చేస్తే సరిపోతుంది. సేమ్ ఇలాగే నౌన్ యూజ్ చేసినా సరిపోతుంది. షెల్ హ్యావ్ అండ్ విల్ హ్యావ్ని తీసుకొని మనం భవిష్యత్తులో కలిగి ఉంటాను. ఐ విల్ హ్యావ్ ఏ కార్, ఐ విల్ హ్యావ్ ఏ మీటింగ్, ఐ విల్ హ్యావ్ ఏ వాష్, ఐ విల్ హ్యావ్ ఏ బ్రేక్ఫాస్ట్, ఐ విల్ హ్యావ్ ఏ బాత్. ఈ రకంగా మనము ఫ్యూచర్లో ఏదైతే మనం కలిగి ఉంటామో, ఏదైతే మనం చేస్తుంటామో దాని గురించి కూడా మనము ఇట్లా హ్యావ్, హ్యాజ్, నౌన్ తీసుకొని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే హ్యావ్, హ్యాజ్, గతంలో అయితే హ్యాడ్, భవిష్యత్తులో అయితే షెల్ హ్యావ్, విల్ హ్యావ్. సో ఈ హ్యావ్ పక్కన నౌన్ ఉపయోగించినప్పుడు మనం ఏం చెప్తుంది అని అంటే, మనము ఏదైతే కలిగి ఉంటున్నామో దాన్ని చెప్తుంది. హ్యావ్, హ్యాజ్ అంటే ప్రస్తుతం కాబట్టి ప్రస్తుతం కలిగి ఉన్న విషయాల గురించి చెప్తుంది. హ్యాడ్ అంటే గతంలో కాబట్టి, పాస్ట్లో కాబట్టి పాస్ట్లో మనం కలిగి ఉన్న విషయాల గురించి చెప్తుంది. అదేవిధంగా షెల్ హ్యావ్, విల్ హ్యావ్ అంటే భవిష్యత్తులో కలిగి ఉండుట కాబట్టి, సో భవిష్యత్తులో ఏదైతే మనం కలిగి ఉంటామో, మనం పొసెషన్ మనం కలిగి ఉంటామో దాని గురించి చెప్తుంది. ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు జాగ్రత్తగా శ్రద్ధగా చూడండి. ఇక్కడ నేను హ్యావ్ని తీసుకుందాము. హ్యావ్ తీసుకుంటే ప్రజెంట్ అన్నట్టు. ఇక్కడ అన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అలాగే మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా చాలా ఈజీ కూడా. ఐ హ్యావ్ ఏ బాత్ అంటే నేను స్నానం చేస్తాను, ఆర్ లేకపోతే స్నానం చేస్తాను అని అర్థం అన్నట్టు. రైట్. ఐ ఆమ్ హ్యావింగ్ బాత్ అంటే ఇప్పుడు స్నానం చేస్తూ ఉన్నాను అని అర్థం. ఐ హ్యాడ్ ఏ బాత్ అంటే నేను స్నానం చేశాను. ఐ విల్ హ్యావ్ ఏ బాత్ అంటే నేను స్నానం చేస్తాను భవిష్యత్తులో, అంటే ఒక గంట తర్వాత కావచ్చు, అరగంట తర్వాత కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, లేకపోతే ఇప్పుడు నా ఒంట్లో బాగాలేదు నేను రేపు చేస్తాను స్నానం అని చెప్పడానికి ఐ విల్ హ్యావ్ బాత్ టుమారో అని చెప్తాం అన్నట్టు. ఐ విల్ హ్యావ్ బాత్ టుమారో బికాస్ ఐ గాట్ కోల్డ్, ఐఎమ్ కాట్ విత్ కోల్డ్ అని చెప్తాం అన్నట్టు. సో ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్, ఐ గాట్ కోల్డ్ అని చెప్పి నేను రేపు స్నానం చేస్తానని చెప్పడానికి ఐ విల్ హ్యావ్ బాత్ టుమారో అంటాము. సో ఇప్పుడు చేస్తాను అని చెప్పడానికి, ఇప్పుడు చేస్తూ ఉన్నానని చెప్పడానికి ఐ ఆమ్ హ్యావింగ్ బాత్ అంటాము. ఇప్పుడు చేస్తాను అని చెప్పి సింపుల్గా ప్రజెంట్లో చెప్పడానికి ఐ హ్యావ్ బాత్ అంటాం. లేదా రెగ్యులర్గా నేను 7 స్నానం చేస్తానని చెప్పడానికి ఎవ్రీడే ఐ హ్యావ్ బాత్ ఎట్ 7 o'clock అని చెప్పి చెప్తుంటాం అన్నట్టు. సో ఆల్రెడీ స్నానం చేశాను పాస్ట్లో అయితే మనం హ్యాడ్ యూజ్ చేసి చెప్తాం, ఐ హ్యాడ్ బాత్ అని చెప్పి. సో ప్రజెంట్లో అయితే లేదా రెగ్యులర్గా చేసే వాటికైతే హ్యావ్ అని చెప్తాం. ఇప్పుడు చేస్తూ ఉన్నాను అయితే హ్యావింగ్ అని చెప్తాము. భవిష్యత్తులో చేస్తాను అని చెప్పడానికి విల్ హ్యావ్ ఉపయోగిస్తాము. ఇక్కడ చూడండి, ఐ హ్యాడ్ ఏ కాన్వర్జేషన్ విత్ ద ఆఫీసర్. నిన్న నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాను, అతనితో ఒక డైలాగ్, ఒక కాన్వర్జేషన్, ఒక మాట మంతి, ఒక ముచ్చట మాట్లాడాను, ఒక డిస్కషన్ చేశాము అని చెప్పడానికి ఐ హ్యాడ్ ఏ కాన్వర్జేషన్ ఎస్టర్డే విత్ ద కలెక్టర్ విత్ ద ఆఫీసర్ అని చెప్తుంటాం అన్నట్టు. అంటే కాన్వర్జేషన్ నడిచింది, అక్కడ సంభాషణ నడిచింది, ఒక డైలాగ్ అనేది నడిచింది అని. నేను రెగ్యులర్గా కాన్వర్జేషన్ అంటే వాళ్ళతో నేను మాట్లాడుతుంటాను, సంభాషిస్తుంటాను అని చెప్పడానికి ఐ హ్యావ్ ఎ కాన్వర్జేషన్ అని చెప్తుంటాం. ఎప్పుడు మాట్లాడుతున్నానని చెప్పాలనుకోండి ఐ యామ్ హ్యావింగ్. ఇక్కడ చూడండి, ఐ యామ్ హ్యావింగ్ అని చెప్పాలి. ఐ యామ్, ఐకి ఆమె కదా వచ్చేది ప్రస్తుతం అయితే ఐ యామ్ హ్యావింగ్ ఏ కాన్వర్జేషన్ అని చెప్పాలి. నెక్స్ట్ రేపు మాట్లాడతానని చెప్పడానికి ఐ విల్ హ్యావ్ ఏ కాన్వర్జేషన్ విత్ ద ఆఫీసర్ అని చెప్తుంటాం. నెక్స్ట్ ఐ హ్యాడ్ అన్ అగ్రిమెంట్. ఐ హ్యాడ్ అన్ అగ్రిమెంట్, నాకు ఒక ఒప్పందం కుదిరింది, అయిపోయింది అది. ఐ హ్యాడ్ అన్ అగ్రిమెంట్. ఐ హ్యావ్ అన్ అగ్రిమెంట్ అంటే జనరల్గా నాకు ఒక అగ్రిమెంట్ ఉంటుంది అని చెప్పడానికి ఐ హ్యావ్ అన్ అగ్రిమెంట్.
కానీ ఇప్పుడు అగ్రిమెంట్ తీసుకుంటున్నాను అని చెప్పాలనుకోండి ఐ ఆమ్ హ్యావింగ్ అన్ అగ్రిమెంట్ విత్ ద కంపెనీ. నేను ఇప్పుడు అగ్రిమెంట్ తీసుకుంటున్నాను. అండ్ చూడండి ఇక్కడ హ్యావ్ యూజ్ చేయడం వల్ల మనం కొన్ని వేరే రకాల వాక్యాలను ఎలా నిర్మిస్తున్నామో చూడండి. ఇక్కడ నేను భవిష్యత్తులో ఒక అగ్రిమెంట్ తీసుకుంటానని చెప్పాలనుకోండి ఐ విల్ హ్యావ్ అన్ అగ్రిమెంట్ అని అంటాము. ఇక్కడ చూడండి ఐ అంటే నేను, హ్యాడ్ అంటే పాస్ట్, హ్యావ్ అంటే ప్రజెంట్, హ్యావింగ్ అంటే ఇప్పుడు జరుగుతుంది, విల్ హ్యావ్ అంటే భవిష్యత్తులో అది చేస్తాము అని దాని అర్థం. నెక్స్ట్ తీసుకుందాము ఐ హ్యాడ్ ఏ గుడ్ స్లీప్ ఎస్టర్డే, లాస్ట్ నైట్ నేను బాగా పడుకున్నానని చెప్పాలనుకోండి ఐ హ్యాడ్ ఏ సౌండ్ స్లీప్ అంటాం. అంటే సౌండ్లతో స్లీప్ కాదు, సౌండ్ స్లీప్ అంటే గుడ్ స్లీప్ అని దాని అర్థం. సో ఐ హ్యావ్ ఏ సౌండ్ స్లీప్ ఎవ్రీ డే, ఐ హ్యావ్ ఏ డిస్టర్బ్డ్ స్లీప్ అంటే నేను కొంచెము డిస్టర్బ్డ్ స్లీప్ నిద్రపోయాను లేదా నిద్రపోతానని చెప్పాలనుకోండి ఐ హ్యావ్ ఏ డిస్టర్బ్డ్ స్లీప్ సిండ్రోమ్ అని చెప్తుంటాం అన్నట్టు. ఇప్పుడు నిద్రపోతున్నాను అని చెప్పాలనుకోండి ఐ ఆమ్ హ్యావింగ్ అ స్లీప్ అని చెప్తుంటాం. సింపుల్గా ఐ ఆమ్ స్లీపింగ్ అని చెప్పొచ్చు, బట్ ఇక్కడ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను అంతే. ఐ విల్ హ్యావ్ ఏ స్లీప్ ఈ రకం కూడా చెప్పొచ్చు. ఐ హ్యాడ్ ఏ డ్రింక్ అంటే నేను తాగేసాను, కొంచెం నేను తాగాను అని చెప్పడానికి, కొంచెం నేను తాగానని చెప్పడానికి ఐ హ్యాడ్ ఏ డ్రింక్ అని చెప్తాము. నేను రెగ్యులర్గా తాగుతానని చెప్పాలనుకోండి లేదా మామూలుగా తాగుతానని చెప్పాలనుకోండి ఐ హ్యావ్ ఏ డ్రింక్ అని చెప్తుంటాం. లేదు ఇప్పుడు తాగుతున్నానని చెప్పాలనుకోండి ఐ ఆమ్ హ్యావింగ్ ఏ డ్రింక్ అంటాం. లేదు భవిష్యత్తులో తాగుతానని చెప్పాలనుకోండి ఐ విల్ హ్యావ్ ఏ డ్రింక్ అని చెప్తాం. అదేవిధంగా ఐ హ్యాడ్ ఏ గుడ్ జర్నీ, నేను ఒక ఊరికి వెళ్ళాను, మంచి జర్నీ, ఊటీకి వెళ్ళాను, మంచి జర్నీ, బాగా ఎంజాయ్ చేశానని చెప్పాలనుకోండి ఐ హ్యాడ్ ఏ గుడ్ జర్నీ. లేదు బాగాలేదు జర్నీ అని చెప్పాలనుకోండి వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలనుకోండి ఐ హ్యాడ్ ఏ బ్యాడ్ జర్నీ, వర్స్ట్ జర్నీ అని చెప్తాం. సో ఇక్కడ నేను రెగ్యులర్గా మంచి జర్నీ ఎంజాయ్ చేస్తానని చెప్పాలనుకోండి ఐ హ్యావ్ ఎ గుడ్ జర్నీ. జనరల్గా ప్రజెంట్లో చెప్పాలంటే ఐ హ్యావ్ ఎ గుడ్ జర్నీ అంటాం. కానీ ఇప్పుడు మంచి జర్నీ జరుగుతుంది అని చెప్పాలనుకోండి ఐ ఆమ్ హ్యావింగ్ ఎ గుడ్ జర్నీ, ఇప్పుడు జరుగుతుంది ఆ పని. జనరల్గా అయితే ఐ హ్యావ్ ఎ గుడ్ జర్నీ అంటే సరిపోతుంది. అండ్ ఐ విల్ హ్యావ్ ఎ గుడ్ జర్నీ అని చెప్తుంటాం. ఫ్యూచర్లో అయితే ఐ విల్ హ్యావ్ ఎ గుడ్ జర్నీ అని అంటాము. అదేవిధంగా ఐ హ్యాడ్ అ రెస్ట్, ఐ హ్యాడ్ ఏ రెస్ట్ అంటే నేను నిన్న రెస్ట్ తీసుకున్నాను, నాకు ఒంట్లో బాగాలేదు, సిన్స్ ఐ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, నేను రెస్ట్ తీసుకున్నాను, నిన్న ఫీవర్తో బాధపడుతున్నాను కాబట్టి నాకు కోల్డ్ వచ్చింది కాబట్టి ఐ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్ కాబట్టి మనము నేను రెస్ట్ తీసుకున్నానని చెప్పడానికి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి హ్యాడ్ యూజ్ చేశాను. జనరల్గా ఐ హ్యావ్ ఏ రెస్ట్ అంటే నేను రెస్ట్ తీసుకుంటాను అని దాని అర్థం. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటూ ఉన్నానని చెప్పాలనుకోండి ఐ ఆమ్ హ్యావింగ్ ఏ రెస్ట్ అనాలి. భవిష్యత్తులో రెస్ట్ తీసుకుంటానని చెప్పాలనుకోండి ఐ విల్ హ్యావ్ ఏ రెస్ట్ అంటాము. అదేవిధంగా ఐ హ్యాడ్ ఏ నైస్ డే, లాస్ట్ సండే మేము ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్ పార్టీలో కలిసాము, మంచిగా ఎంజాయ్ చేసాము. ఐ హ్యాడ్ ఏ నైస్ డే, ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ డే అంటాం కదా, అలాగే ఐ హ్యాడ్ ఏ వండర్ఫుల్ డే, ఐ హ్యాడ్ ఏ నైస్ డే అని దాని అర్థం వస్తుంది అన్నట్టు. ఐ హ్యావ్ ఏ నైస్ డే, ఐ ఆమ్ హ్యావింగ్ ఏ నైస్ డే అంటే ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఐ విల్ హ్యావ్ ఏ నైస్ డే అంటే భవిష్యత్తులో ఎంజాయ్ చేస్తుంటాను, బాగా ఉంటుందని దాని అర్థం. నెక్స్ట్ ఐ హ్యాడ్ ఏ నైస్ టైం, మీతోని ఎంజాయ్ చేయటం లేదా ఒక పార్టీలో కానీ ఒక ఈవెంట్లో కానీ నేను చాలా మంచి టైంని స్పెండ్ చేశానని చెప్పడానికి ఐ హ్యాడ్ ఏ నైస్ టైం అంటాం. జనరల్గా అయితే నేను మంచి టైం ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పడానికి ఐ హ్యావ్ ఏ నైస్ టైం. నైస్ టైం అంటే ఆ టైంని మనం ఆహ్లాదకరంగా ఉల్లాసంగా ఎంజాయ్ చేస్తున్నట్టు దాని అర్థం అన్నట్టు. ఐ హ్యావ్ ఏ నైస్ టైం అంటాం అన్నట్టు. ఎప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నాను, ఉల్లాసంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉందని చెప్పాలనుకోండి ఐ ఆమ్ హ్యావింగ్ ఏ నైస్ టైం, ఐ ఆమ్ హ్యావింగ్ ఏ వండర్ఫుల్ టైం అని చెప్తుంటాం అన్నట్టు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఐ విల్ హ్యావ్ ఏ నైస్ టైం అంటే భవిష్యత్తులో నైస్ టైం ఉంటుందని దాని అర్థం. ఐ హ్యాడ్ ఏ గోల్, ఒకప్పుడు చిన్నప్పుడు నాకు ఒక గోల్ ఉండేది అని చెప్పాలనుకోండి ఐ హ్యాడ్ ఏ గోల్, ఐ హ్యావ్ ఏ గోల్, నాకు ఇప్పుడు ఒక గోల్ ఉంది. ఐ ఆమ్ హ్యావింగ్ ఏ గోల్, నాకు ఇప్పుడు గోల్ ఉంది, అది కంటిన్యూ అవుతుంది. ఐ ఆమ్ వర్కింగ్ ఆన్ దట్ గోల్, ఇప్పుడు నేను దానికి పని చేస్తున్నాను. సో పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అని చెప్పి మాట్లాడుతుంటారు. మీరు మార్టిన్ లూథర్ కింగ్ స్పీచ్లు కానీ మీరు రాజీవ్ గాంధీ బ్రతుకున్నప్పుడు రాజీవ్ గాంధీ కూడా అన్నాడు అన్నట్టు. ఏమని అన్నాడంటే ఐ హ్యావ్ ఏ డ్రీమ్ దట్ ఐ వాంట్ టు పుట్ మై కంట్రీ ఆన్ ద పీక్స్ ఆఫ్ ది హిమాలయాస్ అని చెప్పి. అంటే హిమాలయ పర్వతాల పీక్స్ మీద, పీక్స్ అంటే పర్వత శ్రేణి పైన ఆ టాప్లో నా కంట్రీని అంత ఎత్తులో నిలబెట్టాలని దాని అర్థం అన్నట్టు దానికి. సో ఐ విల్ హ్యావ్ ఏ గోల్, ఐ విల్ హ్యావ్ ఏ గోల్ అంటే భవిష్యత్తులో ఒక గోల్ ఉంటుంది అని దాని అర్థం. అండ్ ఐ విల్ హ్యావ్ ఏ డ్రీమ్ అంటే భవిష్యత్తులో ఒక డ్రీమ్ ఉంటుంది
అని దాని అర్థం. డ్రీమ్ అంటే మనం నిద్రపోయినప్పుడు కనే కల కాదు, మనం లేచున్నప్పుడు మనం స్పృహలో ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారు చెప్తున్నటువంటి కళ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఐ ఆమ్ హ్యావింగ్ ఏ డ్రీమ్ అంటే నాకు ఒక కళ ఉంది. కళ అంటే నిద్రపోయినప్పుడు కళ కాదు, మనము ఒక గొప్ప పని చేసే ముందు మనం ఒక కళ కంటాం కదా, ఆ కళని గురించి చెప్తున్నాను అన్నట్టు. సో ఈ రకంగా మనము హ్యావ్ని యూజ్ చేసి ప్రజెంట్, పాస్ట్లో, ప్రజెంట్ కంటిన్యూస్లో, ఫ్యూచర్లో కూడా ఇన్ని రకాలుగా చెప్పొచ్చు. అండ్ దీన్ని ఇప్పుడు ఎలా క్వశ్చన్స్ అడగాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు 127 పేజ్ ఓపెన్ చేసి నేను చెప్తున్న విషయాల్ని అక్కడ ఇచ్చినటువంటి బాక్స్లో రాసుకోండి. క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు. సో క్వశ్చన్ చేయాలన్నప్పుడు మనము పాస్ట్లో అయితే డిడ్ని ఉపయోగిస్తాము, ప్రజెంట్లో అయితే డూను ఉపయోగిస్తాము, ప్రజెంట్ కంటిన్యూస్లో అయితే ఆర్ను ఉపయోగిస్తాము, ఫ్యూచర్లో అయితే విల్ని ఉపయోగిస్తాము. మరి ఎందుకు ఆర్ ఉపయోగిస్తామని అంటే యూ వచ్చినప్పుడు మనము ఆరే కదా యూజ్ చేయాల్సింది హెల్పింగ్ వర్బ్, కాబట్టి ఆర్ యూజ్ చేస్తాం అన్నట్టు. సో డిడ్ యూ హ్యావ్ అనాలి కానీ డిడ్ యూ హ్యాడ్ అనొద్దు ఎప్పుడు కూడా, ఎందుకంటే ఆల్రెడీ డిడ్ పాస్ట్లో ఉంది కాబట్టి. డిడ్ యూ హ్యావ్ ఎ బాత్ అంటే నువ్వు స్నానం చేసావా అని అర్థం. డూ యూ హ్యావ్ ఎ బాత్ నువ్వు స్నానం చేస్తావా అని అర్థం. ఆర్ యూ హ్యావింగ్ ఎ బాత్ అంటే నువ్వు స్నానం చేస్తూ ఉన్నావా అని అర్థం. విల్ యూ హ్యావ్ ఎ బాత్ అంటే నువ్వు ఫ్యూచర్లో స్నానం చేస్తావా అంటే ఒక గంట తర్వాత కావచ్చు, రేపు కావచ్చు. విల్ యూ హ్యావ్ ఎ బాత్ ఆఫ్టర్ ఏ వైల్, ఆఫ్టర్ 1 hour అని చెప్పి ఈ రకంగా అడుగుతుంటాం అన్నట్టు. సో డిడ్ యూ హ్యావ్ ఎ కాన్వర్జేషన్ నువ్వు డైలాగ్ కానీ లేకపోతే కాన్వర్జేషన్ కానీ సంభాషణ జరిపావా అని అర్థం అన్నట్టు. సో డూ యూ హ్యావ్ ఎ కాన్వర్జేషన్ సంభాషణ చేస్తావా, సంభాషణ జరుపుతావా అని అర్థం. ఆర్ యూ హ్యావింగ్ ఎ కాన్వర్జేషన్ మీరు సంభాషించుకుంటున్నారా అని అర్థం. సంభాషణ నడుస్తుందా అని దాని అర్థం అన్నట్టు. విల్ యూ హ్యావ్ ఏ కాన్వర్జేషన్ అంటే ఆ కాన్వర్జేషన్ ఫ్యూచర్లో జరుగుతుందా, చేస్తావా అని చెప్పి దాని అర్థం అన్నట్టు. ఇక్కడ డిడ్ యూ హ్యావ్ అన్ అగ్రిమెంట్ ఒక అగ్రిమెంట్ ఆల్రెడీ తీసుకున్నావా, ఒక ఒప్పందానికి వచ్చావా అని దాని అర్థం. డూ యూ హ్యావ్ అన్ అగ్రిమెంట్ అంటే నీకు అగ్రిమెంట్ తీసుకుంటావా అనేది అర్థం అన్నట్టు. సో ఆర్ యూ హ్యావింగ్ అన్ అగ్రిమెంట్ అని అంటే ఇప్పుడు అగ్రిమెంట్ తీసుకుంటున్నావా అని దాని అర్థం అన్నట్టు. సో విల్ యూ హ్యావ్ అన్ అగ్రిమెంట్ అంటే భవిష్యత్తులో అగ్రిమెంట్ కుదుర్చుకుంటావా అని తన అర్థం. ఇక్కడ డిడ్ యూ హ్యావ్ ఎ డ్రింక్ అంటే నువ్వు తాగావా. డిడ్ యూ హ్యావ్ ఎ డ్రింక్ అనాలి కానీ డిడ్ యూ హ్యాడ్ ఏ డ్రింక్ అనొద్దు. మళ్ళీ డిడ్ యూ హ్యావ్ ఎ డ్రింక్ అంటే నువ్వు తాగావా. డూ యూ హ్యావ్ ఎ డ్రింక్ అంటే నువ్వు తాగుతావా. ఆర్ యూ హ్యావింగ్ ఎ డ్రింక్ అంటే నువ్వు తాగుతున్నావా. విల్ యూ హ్యావ్ ఎ డ్రింక్ అంటే భవిష్యత్తులో నువ్వు తాగుతావా అని దాని అర్థం అన్నట్టు. సో ఈ రకంగా మీరు డిడ్ను యూజ్ చేసి పాస్ట్లో, డూని యూజ్ చేసి ప్రజెంట్లో, ఆర్ని యూజ్ చేసి ప్రజెంట్ కంటిన్యూస్లో, విల్ని యూజ్ చేసి ఫ్యూచర్లో, ఇక్కడ ఉన్న వాటన్నిటితో 127 పేజీలో ఉన్న ప్రతి దాంతో కూడా మీరు ఒక సపరేట్ పేజీలో కానీ అక్కడ కానీ ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను. పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని కూడా ఎలా ఫ్రేమ్ చేయాలో ఇక్కడే చెప్పేస్తాను చూడండి. ఐ హ్యావ్ ఏ కార్ నాకు ఒక కార్ ఉంది, నేను కార్ కొనుక్కున్నాను, నాకు ఒక కార్ ఉంది అని చెప్పాను నేను. అయితే దీన్ని క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు మీకు ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ది వీడియోలో ఒక స్ట్రక్చర్ని చెప్పాను. ఐవి యూదే వచ్చినప్పుడు డూ అండ్ డోంట్ యూజ్ చేశాము. హీ షీట్ వచ్చినప్పుడు డస్ అండ్ డజంట్ యూజ్ చేశాము. మళ్ళీ ఒకసారి కావాలంటే రీవైండ్ చేసి చూడండి. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ ఏ కార్ అంటే నాకు కారు ఉంది అని దాని అర్థం. ఇక్కడ మరి నాకు కారు ఉందా అని క్వశ్చన్ చేయాలనుకోండి, ఇక్కడ డూ యూ హ్యావ్ ఏ కార్ అని మనం క్వశ్చన్ చేస్తాం కదా. డూ యూ లాగానే ఇక్కడ మనకు కాబట్టి నాకు అని చెప్పి నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటున్నాను కాబట్టి డూని తీసుకొచ్చి అడుగుతున్నాము. అంటే డూని తీసుకొచ్చి డూ అనే సప్లిమెంటరీ హెల్పింగ్ వర్బ్ ద్వారా మనము క్వశ్చన్ అడుగుతున్నాం. ఇక్కడ డూ ఐ హ్యావ్ ఏ కార్ అంటే నాకు కారు ఉందా అని దాని అర్థం. లేదు నాకు కారు లేదని చెప్పాలనుకోండి, ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఐవి యూదే వచ్చినప్పుడు డూ యూజ్ చేస్తే క్వశ్చన్ అవుతుంది, డోంట్ యూజ్ చేస్తే నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. నాకు కారు లేదు అని చెప్పాలనుకోండి, ఐ డోంట్ హ్యావ్ ఏ కార్ అని ఈ రకంగా అయిపోతుంది అన్నట్టు. అయితే నాకు కారు లేదా అని క్వశ్చన్ అడగాలనుకోండి, ఈ డోంట్ని తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే డోంట్ ఐ హ్యావ్ ఏ కార్ అవుతుంది. ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రజెంట్లో ఒక విషయాన్ని నేను కలిగి ఉన్నాను, ఏదైనా ఒక దాన్ని నేను కలిగి ఉన్నాను అని చెప్పినప్పుడు హ్యావ్ హ్యాజ్ యూజ్ చేస్తామని చెప్పాను. ఐ వి యూ దే ఉన్నప్పుడు హ్యావ్, హీ షీ ఇట్ ఉన్నప్పుడు హ్యాజ్ యూజ్ చేయాలి అని చెప్పాను ప్రజెంట్లో అయితే. సో ఇక్కడ చూడండి, వీ హ్యావ్ అన్ ఐడియా అంటే మాకు ఒక ఐడియా ఉంది, మాకు ఒక ఒపీనియన్ ఉంది, మాకు ఒక ఐడియా ఉంది అని చెప్పినప్పుడు వీ హ్యావ్ అన్ ఐడియా, వీ హ్యావ్ అన్ ఒపీనియన్ ఇలా చెప్తుంటాం అన్నట్టు. సో మాకు ఐడియా ఉంది, అభిప్రాయం ఉంది అని చెప్పినప్పుడు ఇలా చెప్పేస్తాం, ఓకే బాగానే ఉంది. మరి క్వశ్చన్ అడగాలంటే ఏం చేస్తాము? మీకు బుక్లో ఇచ్చినట్టుగా ఆ స్ట్రక్చర్ని చూడండి ఒకసారి. ఐవి యూదే ముందు మీకు డూ అండ్ డోంట్ కూడా ఇచ్చాము చూడండి.
డూ పెడితేనే క్వశ్చన్ అవుతుంది. డూని సప్లిమెంటరీ హెల్పింగ్ వర్బ్ గా తీసుకుంటాం ఇక్కడ మనము. డూ వి హ్యావ్ అన్ ఐడియా, మనకు ఒక ఐడియా ఉందా. మనకు ఒక ఐడియా లేదు అని చెప్పాలనుకోండి, కింద డూ పక్కన కింద డోంట్ కూడా ఇచ్చాను చూడండి ఒకసారి. ఏమవుతుంది, వి డోంట్ అని యూజ్ చేస్తాం. వి డోంట్ హ్యావ్ అన్ ఐడియా అని చెప్తుంటాం అన్నట్టు. మాకు ఐడియా లేదా అని అడగాలనుకోండి, ఈ డోంట్ తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే సరిపోతుంది. డోంట్ వి హ్యావ్ అన్ ఐడియా అని అర్థం అవుతుంది, అక్కడ దాని అర్థం వస్తుంది. సో ఐ వి యూ దే ఉన్నప్పుడు ఈ రకంగానే ఐ హ్యావ్ అన్ ఐడియా అంటే డూ ఐ హ్యావ్ అన్ ఐడియా, ఐ డోంట్ హ్యావ్ అన్ ఐడియా, డోంట్ ఐ హ్యావ్ అన్ ఐడియా అని చెప్పాలన్నట్టు. దే హ్యావ్ అన్ ఐడియా అంటే డూ దే హ్యావ్ అన్ ఐడియా, దే డోంట్ హ్యావ్ అన్ ఐడియా, డోంట్ దే హ్యావ్ అన్ ఐడియా అని చెప్పాలన్నట్టు. సో ఇప్పుడు హీ షీట్తో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హీ హ్యాజ్ ఎ పెన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా గురించి చెప్తున్నారు, హీ హ్యాజ్ ఎ పెన్ ఆర్ ఎ మార్కర్. లెట్ us assume it is a pen. సో హీ హ్యాజ్ ఎ పెన్ అని చెప్పారు. ఇప్పుడు క్వశ్చన్ అడగాలి, అతని దగ్గర పెన్ను ఉందా అని అడగాలనుకోండి, మనం ఏం చేస్తాము, హీ షీట్ వచ్చినప్పుడు డస్ ని డజంట్ ని కూడా బుక్ లో చూడండి ఒకసారి, డస్ ని డజంట్ ని కూడా ఇచ్చాను. సప్లిమెంటరీ హెల్పింగ్ వర్బ్ కింద మనము డస్ ని యూజ్ చేయాలి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, డూ అండ్ డస్ వచ్చినప్పుడు, డస్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు మనం వర్బ్ ని ఫస్ట్ ఫామ్ లో యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనము హ్యాజ్ ఏమవుతుంది అని అంటే డస్ ఆల్రెడీ V2 ఫామ్ లో ఉంది కాబట్టి హ్యావ్ అనేది ఫస్ట్ ఫామ్ లోకి వచ్చేస్తుంది. సో డస్ హీ హ్యావ్ అనాలి కానీ డస్ హీ హ్యాజ్ అని చెప్పకూడదు. హీ హ్యాజ్ ఏ పెన్ అని చెప్పాలి కానీ హీ హ్యావ్ ఏ పెన్ అని చెప్పకూడదు. ఎప్పుడైనా కానీ హీ హ్యావ్ ఏ పెన్, షీ హ్యావ్ ఏ పెన్ అని చెప్పకూడదు. హీ హ్యాజ్ ఏ పెన్, ఇట్ హ్యాజ్ ఏ పెన్, షీ హ్యాజ్ ఏ పెన్ అని చెప్పాలి. సో అతనికి పెన్ లేదు అని చెప్పాలనుకోండి, డస్ కి నాట్ యాడ్ చేస్తే డజంట్ అవుతుంది. హీ డజంట్ హ్యావ్ ఎ పెన్ అని చెప్పాలి కానీ హీ డజంట్ హ్యాజ్ ఎ పెన్ అని చెప్పొద్దు. ఆల్రెడీ డస్ ఏ మనకు V2 ఫామ్ లో ఉంది కాబట్టి దాని తర్వాత రావాల్సింది V1 ఫామ్ లో రావాలి. ఈ చిన్న విషయం నేర్చుకుంటే సరిపోతుంది, ఈ కాన్సెప్ట్ మొత్తం అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ డజంట్ తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే ఏమవుతుంది, డజంట్ హీ హ్యావ్ ఏ పెన్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. వీ హ్యావ్ ఏ క్లాస్. నాకు ఒక క్లాస్ ఉంది ఇప్పుడు అని చెప్పాలనుకోండి, ఇప్పుడు మనకు వశిష్ట 360 స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఉంది అని చెప్పాలనుకోండి, వీ హ్యావ్ ఏ క్లాస్ ఎట్ 5 o'clock అని చెప్తాము. మాకు 5 గంటలకు ఒక క్లాస్ ఉంది స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసు వశిష్ట 360 ఛానల్లో అని చెప్తున్నాం అన్నట్టు. సో మనకు క్లాస్ ఉందా అని చెప్పి అడగాలనుకోండి, ఇప్పుడు అందరినీ కలిపి ఏం చేస్తాం, అప్పుడు డూ వీ హ్యావ్ ఏ క్లాస్ అని అడుగుతాము. డూ వీ హ్యావ్ ఏ క్లాస్ అని మనం డూని తీసుకొని అడుగుతాము. ఈ డూకి నాట్ యాడ్ చేస్తే డోంట్ అవుతుంది. మనకి ఇప్పుడు క్లాస్ లేదు అని చెప్పాలనుకోండి, వీ డోంట్ హ్యావ్ ఏ క్లాస్ అని చెప్తాము. ఇప్పుడు దీన్ని మళ్ళీ క్వశ్చన్ అడగాలనుకోండి, ఈ డోంట్ అని తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉంటే అది ఐ వి యూ దే ఏది ఉంటే దాని ముందు పెడితే డోంట్ వి హ్యావ్ ఏ క్లాస్ అయిపోతుంది. అంటే మనకు క్లాస్ లేదా అందని అర్థం. ఇక్కడ చూడండి, షీ హ్యాజ్ ఎ డ్రీమ్. ఆమెకు ఒక కల ఉంది, ఆమెకు గొప్ప IAS ఆఫీసర్ అవ్వాలనే కల ఉంది, గొప్ప వ్యక్తి అవ్వాలనే కల ఉంది. ఇప్పుడు దీనికి ఆమె కల ఉందా అని అడగాలనుకోండి, ఆమెకి ఏదైనా లక్ష్యం ఉందా, గోల్ ఉందా, కల ఉందా అని అడగాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, హ్యాజ్ వచ్చినప్పుడు ఇది మనం డజన్ యూజ్ చేయాలి. సో డజన్ యూజ్ చేసి డస్ షీ హ్యావ్ ఏ డ్రీమ్ అంటాం. మళ్ళీ డస్ షీ హ్యాజ్ అని యూజ్ చేయొద్దు, ఇక్కడ డస్ షీ హ్యావ్ ఏ డ్రీమ్ అంటాం. ఎందుకు, ఇది ఆల్రెడీ V2లో ఉంది కాబట్టి ఇది V1లో ఉండాలి అని దాని అర్థం అన్నట్టు. షీ డజంట్ హ్యావ్ ఏ డ్రీమ్, డజ్కి నాట్ యాడ్ చేస్తే డజంట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ క్వశ్చన్ చేయాలనుకోండి, ఈ డజంట్ని తీసుకొచ్చి సబ్జెక్టివ్ ప్రొనౌన్ హీ షీట్ ముందు పెడితే క్వశ్చన్ అయిపోతుంది. డజంట్ షీ హ్యావ్ ఎ డ్రీమ్, ఆమెకు ఒక గోల్ కానీ డ్రీమ్ కానీ లేదా అని చెప్పి ఈ రకంగా మనం అడుగుతాము. సో హోప్ యు అండర్స్టాండ్ వెల్. ఆల్ ద బెస్ట్.